యవనస్తులందరూ దేవుని సన్నిధిలో కొద్ది సమయం గడపాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అందరూ లేచి నిలబడినట్టయితే ఉత్తర ప్రత్యుత్తర వాక్యముగా 63వ కీర్తనను ఒక వచనం నేను ఒక వచనం మీరు చదువుతున్నాం. 63వ కీర్తన. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెలిగిదను. నీ కృప జీవం కంటే ఉత్తమము, నా పెరుగులు నిన్ను స్తుతించును. క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానం చేయుచున్నది. నీవు నాకు సహాయకుడమై ఇంటికి, నీ రెక్కల శాఖలో శరణు చొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. నా ప్రాణమును నశింపచేయవలనని వారు దాన్ని వెతుకుచున్నారు. వారు భూమి క్రింది చోట్లకు దిగిపోవుదురు. రాజు దేవుని బట్టి సంతోషించును. ఆయన తోడని ప్రమాణం చేయి ప్రతివాడును అతిశయులను అబద్ధములాడు వారి నోరు మూయబడును. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని నియమించుగాక. అలాగే అందరూ ఒక 5 minutes నిల్చున్నట్టయితే దేవాది దేవునికి ఇంతవరకు చేసిన మేలుని బట్టి స్తుతి చెల్లించుకుందాం. దయచేసి ఎవరు మౌనంగా ఉండకుండా ఆయన సన్నిధిలో అందరూ ప్రార్థించాలని కోరుకుంటున్నాను. దేవుడు గత వారం నుంచి మొదలుకొని నేటి వరకు మనల్ని తన కృపలో కాపడిన విధానాన్ని బట్టి దేవాది దేవుడికి థ్యాంక్స్ తెలియజేద్దాం. దేవుడు ప్రతి విషయంలో మన పట్ల చూపిన తన దయని బట్టి కృపను బట్టి దేవాది దేవుడికి స్తుతి చెల్లించుకుందాం. ఎవరు మౌనంగా ఉండకండి. కొద్ది నిమిషాలు మీ నోటితో దేవాది దేవుడికి స్తుతి చెల్లించండి. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మన ప్రయాణంలో కూడా దేవుడు తన కృపను తన తోడును దయచేస్తున్నాడు. అందుని బట్టి కూడా దేవాది దేవుడికి థ్యాంక్స్ తెలియజేద్దాం. అలాగే క్రైస్తవుల పైన ఎన్నో దాడులు జరుగుతున్నా కూడా ఎంతో మంది పాస్టర్స్ మరి ధైర్యంగా సువార్తను ప్రకటిస్తున్నారు. వారిని బట్టి కూడా మనం ప్రార్థిస్తాం. వారిని బట్టి కూడా స్తుతి చేయించుదాం. అలాగే మన దినాన పెళ్లి రోజున కొంతమంది యవనస్తురాలు బాప్తిస్మం తీసుకున్నారు. వారిని బట్టి కూడా దేవాది దేవునికి థ్యాంక్స్ తెలియజేయడం. మరి ముఖ్యంగా ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టారు. నిజంగా ఇది ఎవరు చేయనటువంటి గొప్ప త్యాగం. అలాంటి త్యాగాన్ని చేసిన దేవాది దేవుని బట్టి మనం ప్రార్థిద్దాం, స్తుతిద్దాం. ఎంతోమంది తమ సమయాన్ని వృధా చేసుకుంటుండగా నేను నన్ను ప్రేమించి ఇక్కడ నిల్చోబెట్టిన విధానాన్ని బట్టి కూడా దేవాది దేవునికి థ్యాంక్స్ తెలియజేద్దాం. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా, సుందరుడా,
అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా నిన్ను చూడాలని నీ ప్రేమ ఉండాలని నేను ఆశించుచున్నాను నిన్ను చూడాలని నీ ప్రేమ ఉండాలని నేను ఆశించుచున్నాను సుందరుడా అతిశయుడా మీరు ప్రేరణ కలిగించండి తండ్రి అవును వాక్యాన్ని మేము ఇచ్చిండగా మాకు దేహాన్ని సిద్ధపరచుకొని ఆ వాక్య ప్రకారం మేము నడుచుకోవడానికి మీరు సమయాన్ని చూపుతుంది మరి స్పీకర్గా వచ్చినటువంటి నెహమ్యాను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి మీ దాసుల ద్వారా మీరు మంచి విషయాలు మాకు షేర్ చేస్తున్నారు తండ్రి అవును తండ్రి కార్యక్రమంగా తండ్రి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మీరు ఈ సహాయాన్ని కుటుంబం చూపుతారని నమ్మచ్చు ఈ కొద్ది ప్రార్థనలు నా తండ్రి యేసుక్రీస్తున్నాము ప్రార్థించి ఎదుగుబడి పొందిన మాకు తండ్రి ఆమేన్. ఈరోజు మనకి మెసేజ్ తీసుకోవడానికి మన మధ్యలో బీబీఎస్కి ప్రోగ్రామ్కి వచ్చినటువంటి నెహమ్యా ప్రజల గారికి ఈ యొక్క సమయాన్ని అప్పగిస్తున్నాను. ప్రోగ్రామ్ని లీడ్ చేయడానికి మన మధ్యలో బ్రదర్ ఫ్రాన్సిస్ గారి వాళ్ళు బ్రదర్కి యొక్క సమయాన్ని అప్పగిస్తున్నాను. మొట్టమొదటిగా దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి థ్యాంక్స్ చేస్తున్నాము. మనకు ఇప్పుడు బైబిల్ రీడింగ్ ఉంటుంది. బైబిల్ రీడింగ్ వచ్చేసి మత్తయి సువార్త 7వ అధ్యాయం 21 నుండి 24 వరకు చదువుతున్నాం. మన మధ్యలో బంధన్న గారు ఉన్నారు, వచ్చి వాక్యం చదివిస్తారు. దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశం బట్టి దేవునికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో బైబిల్ మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. ప్రభువా నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశపెట్టాను. పరలోకమున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించి ఆదినందు అనేకులు నన్ను చూసి ప్రభువా మేము నీ నామం నా ప్రవేశించలేదా, నీ నామం నా దైవములను వెలువట్టలేదా, నీ నామం నా అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరలేదు, అక్రమం చేయవాళ్ళ నా దగ్గర నుంచి పొన్నెడు వారికి చెప్పుదు. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చెప్పులు చేయ ప్రతి వాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోయి ఈ యొక్క అవకాశాన్ని బట్టి థ్యాంక్స్ తెలియజేస్తాను. బైబిల్ రీడింగ్ చేసినానండి, థ్యాంక్స్ చేస్తున్నాము.
ఇప్పుడు మనకు మెసేజ్ ఉంటుంది. మెసేజ్ తీసుకోవడం కానీ మన మధ్యలో బ్రదర్ మేఘన గారు వరంగల్ నుండి విచ్చేసి ఉన్నారు. అన్నగారికి సమయం అనిపిస్తుంది. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. యూత్ అందరికీ వందనాలు. గుడ్ ఈవినింగ్. చివరికి కూర్చున్నారు. ఎదురుగా ఫోన్ చూస్తూ మాట్లాడారు. సరే, ఎంబీ పొటెన్షియల్ యూత్ ఈ మధ్యలో ఈరోజు వాక్యం పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి దేవుడికి నేను వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను. చాలా మంచి పేరు కదా. యూత్ అంటే పొటెన్షియల్, పొటెన్షియల్ అంటే యూత్. సో పొటెన్షియాలిటీ అంటే ఒక సామర్థ్యం, ఒక శక్తి. దానిని మనం దేనికోసం ఉపయోగిస్తాము అనే విధంగానే ఈరోజు చదవబడిన వాక్య భాగం నుంచి కొన్ని మాటలు మనం చూద్దాము. దానికి ముందుగా మరి నా యొక్క సాక్ష్యాన్ని మీకు గుర్తంగా తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. యాక్చువల్లీ మై ఒరిజినల్ నేమ్ ఈస్ శ్రీనివాసరావు. నేను పుట్టింది పెరిగింది ఒక అన్య కుటుంబంలో, యేసు ప్రభు వెళ్ళినటువంటి అన్య కుటుంబంలో. మాది ప్రాపర్ గుంటూరు జిల్లా, పిడుగురాళ్ళ, ఆంధ్రప్రదేశ్. సో చిన్నప్పటి నుండి కూడా మా ఫ్యామిలీలో విగ్రహారాధన ఉండేది, యేసు ప్రభు తెలియదు. నేను సుమారు ఒక 9 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అనారోగ్యానికి గురయ్యాను. గుంటూరుకి వెళ్ళి హాస్పిటల్కి మెడిసిన్స్ తీసుకుంటూ మెడిసిన్స్ ట్రీట్మెంట్లో వాడుతూ ఉండేది. ఆ సందర్భంలో మా నైబర్స్ పక్కన ఉన్న ఒక కుటుంబము వాళ్ళు కూడా నేను నుంచి రక్షించబడినటువంటి ఒక ఫ్యామిలీ. ఆ దినాలలో ఆరాధ్య మూర్తి గారు, ఆయన క్రైస్తవ లోకాన్ని చాలా సుపరిచితులు. ఆయన పరిచయం ద్వారా అక్కడ ఒక సంఘం స్థాపించబడింది. చాలామందికి తెలియదు, ఆరాధ్య మూర్తి గారు పరిచయం చేశారు, పౌరుసరికి వెళ్ళిపోయారు అనుకుంటాను. ఆయన చేసిన పరిచయం ద్వారా చాలా చోట్ల ఇంకా సంఘాలు నడుస్తుంది. సత్తనపల్లిలో ఉంది, విలువరాలలో ఉంది, ఇంకా చాలా చోట్ల గోవిందపురం, నర్సరావుపేట. దేవుడు ఒక రీతిగా పాడుతున్నారు. మరి ఆయన పరిచయం ద్వారా రక్షింపబడినటువంటి కుటుంబము మా నైబర్స్గా ఉన్నారు. మరి వాళ్ళు చాలాసార్లు మాకు ఏసే ప్రేమ గురించి చెప్పడం, చర్చికి రండి అని నిస్వార్థ చెప్తూ ఉండేవారు. కానీ ఇంట్లో విని ఎవరు పట్టించుకునేవారు కాదన్నమాట. అయితే వాళ్ళ పిల్లలు నేను కలిసి ఆడుకునేవాళ్ళం. అట్లా నేను సిక్ అయినప్పుడు ఆంటీ ఏం చేశారంటే వాళ్ళ పిల్లలతో పాటు నన్ను సండే స్కూల్కి తీసుకెళ్ళారు. సండే స్కూల్కి తీసుకెళ్ళి పాస్టర్ గారికి నా గురించి చెప్పారు. ఇట్లా ఈ బాబుకి బాగాలేదు, సిక్ అయ్యి మందులు వాడుతున్నారు, ప్రార్థన చేయండి అని చెప్పారు. మామూలు చెప్పిన తర్వాత పాస్టర్ గారు ఆంటీ నీళ్ళు చేసి నన్ను కూడా మొక్కలు చేసి నా కోసం ప్రార్థన చేశారు. అది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. సో అప్పుడు నేను అనుకున్నాను, ఆ చిన్న వయసులో వాళ్ళు ఆ పాస్టర్ గారు నాకు తెలియదు, నేను ఫస్ట్ టైం చూడటం. ఆంటీ వాళ్ళు మామూలుగా తెలుసు, కానీ నా సిక్నెస్ కోసం వాళ్ళు ఇంతగా ప్రార్థన చేశారు అంటే ఇదే కావచ్చు ఏసే ప్రేమ అనేది నాకు అప్పుడు అర్థమైంది. అప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేసిన తర్వాత ఏమన్నారంటే, ఏం కాదు, దేవుడు స్వస్థపరుస్తాడు, ప్రతి ఆదివారం సండే స్కూల్కి రమ్మని చెప్పారు. సరే అని నేను అది మొదలుకొని సండే స్కూల్కి వస్తూ ఉన్నాను. మామూలు ఒక చిన్న బైబిల్, న్యూ టెస్టిమెంట్ బైబిల్ తీసుకొని ప్రతి ఆదివారము ఆంటీ వాళ్ళ పిల్లలతో కలిసి సండే స్కూల్కి వచ్చాను. అలా నేను 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు సండే స్కూల్కి రావడం జరిగింది. ఇంట్లో నేను సండే స్కూల్కి వెళ్తుంటే అబ్జెక్షన్ చెప్పలేదు, కానీ ఇంట్లో పండుగలు విగ్రహాలన్నీ జరుగుతూనే ఉండేవి. అయితే నేను సండే స్కూల్లో నిజమైన దేవుడైన యేసయ్య గురించినటువంటి సత్యాలను, ప్రేమను చాలా తెలుసుకుంటూ వచ్చాను. బైబిల్ కథల ద్వారా, పాటల ద్వారా తెలుసుకుంటూ వచ్చాను. అయితే నేను నెక్స్ట్
10th క్లాస్కి వచ్చే టైంకి మా కుటుంబంలో మొట్టమొదట మా పెద్దమ్మ ఆమె ఆరోగ్యమూర్తి గారి మా ఊరిలో మీటింగ్స్ పెట్టారు 3 రోజులు. ఆ మీటింగ్స్లో మైక్ ద్వారా వాక్యం విని రేడియోలో వాక్యం చెప్తానే మా ఊరికి వచ్చారు. ఆయన చూడాలి అని ఆ మీటింగ్కి వెళ్ళి ఆయన చెప్తున్నప్పుడు వాక్యం విని 1వ రోజు, 2వ రోజు, 3 రోజులు అటెండ్ అయ్యారు. చివరిగా ఆయన 3వ రోజు తర్వాత ఎవరైతే యేసు ప్రభువును మీ సొంత రక్షణగా అంగీకరిస్తారో మీకు నేను బాప్టిజాలు ఇస్తాను, రేపు ఆదివారం సిద్ధపడ్డ వాళ్ళు రండి అని చెప్పారు. సో అప్పుడు ఆమె సిద్ధపడి వెళ్ళి బాప్టిజం తీసుకున్నాను. సో మా కుటుంబం మొట్టమొదట దేవుని సన్నిధికి నేను నడిపించబడ్డాను. కానీ ఫస్ట్ మార్నింగ్ బాప్టిజం పొందింది మా పేరెంట్స్. సో అప్పటి నుంచి కూడా ఆమెలో ఒక మార్పు మా ఇంట్లో నేను చూడగలిగాను. అంటే మేమంతా జాయింట్ ఫ్యామిలీ కలిసి ఉండేవాళ్ళం. ఇదివరకు లేని ఒక మార్పు ఆమెలో నేను చూడడం మొదలుపెట్టాను. అందరికంటే ముందు ఫస్ట్ తెల్లవారకుండే పొద్దున్నే లేచి బైబిల్ దగ్గర పెట్టుకొని ప్రార్థన చేసుకునేది, ఒక పాట పాడేది, వాక్యం చదివేది. చాలా చదువు చాలా తక్కువ, 5th క్లాస్లోనే. కానీ బైబిల్ మాత్రం చిన్నగా ఒక పదం చక్కగా చదివేది. అంటే బాప్తిజం పొందినప్పటి నుంచి నాకు ఆ మార్పులు నేను గమనించాను. ఇది చూసి మా తర్వాత ఒక్కొక్కరు మా ఫ్యామిలీలో అందరూ కూడా దేవుని విశ్వాసం ఉంచడము జరిగింది. సో నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత నేను కూడా దేవుని కృపను బాప్తిజం తీసుకున్నాను. మరి ఆ తర్వాత డిగ్రీ చదువుతున్న టైంలో మా సంఘంలో సండే స్కూల్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. అప్పటి వరకు మాకు చెప్పిన టీచర్స్ వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ కోసం వేరే ఊరు వెళ్ళిపోతే ఉన్న వాళ్ళు సీనియర్స్, నేను మా ఫ్రెండ్ ఒక అతనే ఉంటే ఇంటర్ చదువుకున్న వాళ్ళం. మాకు సండే స్కూల్ బాధ్యత అప్పగించారు. సరే సండే స్కూల్ తీసుకుంటున్నాం. మేము ఎలా సండే స్కూల్ నేర్చుకుంటున్నామో అలాగే తీసుకుంటా ఉన్నాం. ఇంకా చాలా విషయాలు మాకు తెలియదు. అయితే 2003వ సంవత్సరంలో గుంటూరు ఏసీ కాలేజ్ హాస్టల్లో 2 రోజులు సండే స్కూల్ టీచర్స్ ట్రైనింగ్ కండక్ట్ చేశారు. ఆ ట్రైనింగ్ మేము అటెండ్ అయ్యామన్నమాట. నేను మా ఫ్రెండ్ మా ఊరు నుండి. ఆ ట్రైనింగ్ మాకు పిల్లల పరిచయకు ఒక టర్నింగ్ పాయింట్ అయింది. ఆ 2 రోజుల ట్రైనింగ్లో చాలా విషయాలు మేము నేర్చుకున్నాం. సండే స్కూల్ అంటే ఏదో వెళ్ళి మనకు తెలిసిన ఒక స్టోరీ చెప్పి ఒక పాట నేర్పించి రావడం కాదు. అది ఎంత భారభరితమైన సేవ, అది ఎంత అవసరమైన సేవ అనేది ఆ 2 దినాల ట్రైనింగ్లో నేర్చుకుని వచ్చిన తర్వాత అద్భుతంగా దేవుడు వరుసగా ఒక 5 నుంచి 6 సంవత్సరాలు సండే స్కూల్ పరిచయంలో దేవుడు అద్భుతంగా వాడుతున్నారు. మా స్థానిక సంఘంతో పాటు సండే స్కూల్ లేని 2 గ్రామాలలో సండే స్కూల్ తీసుకోవడానికి దేవుడు సహాయం చేశారు. ఇలా అనేక మంది పిల్లలు ప్రభు దగ్గర కనిపించడానికి. ఆ తర్వాత 2007లో ఈ స్క్రిప్చర్ యూనియన్ అనేటువంటి పరిచర్య, స్క్రిప్చర్ యూనియన్ అండ్ చిల్డ్రన్ స్పెషల్ సర్వీస్ మిషన్, ఈ పరిచర్య మన భారతదేశంలో ఇప్పుడు 128వ సంవత్సరం 1896లో ఈ పరిచర్య ప్రారంభించబడింది మన ఇండియాలో. సో దేవుని కృప చేత ద్వారా కొనసాగుతుంది. ఈ స్క్రిప్చర్ యూనియన్ అనేటువంటి ఆర్గనైజేషన్ నుండి ఒక సండే స్కూల్ చిల్డ్రన్ క్యాంప్ అక్టోబర్ దసరా హాలిడేస్లో ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉంటారు. అటువంటి క్యాంపు గుంటూరు ఏసీ కాలేజీలో పెట్టారు 2007. అప్పుడు మా సండే స్కూల్ పిల్లలు తీసుకున్న 10 మందిని మేము కూడా ట్రైన్లో వెళ్ళి ఆ క్యాంప్ అటెండ్ అయ్యాము. 3 రోజులు అక్కడే ఉన్నాం. సుమారు 1000 మంది పైన పిల్లలు, ఒక 200 మంది టీచర్స్. సో నేను కూడా అక్కడ పాటలు ఇవన్నీ నేర్చుకుంటూ టీచర్స్ సపరేట్గా క్లాసెస్ జరిగేవి. ఆ క్లాసెస్ అటెండ్ అవుతూ లాస్ట్ డే మరి ఈ పరిచయం మన భారతదేశంలో ఒక 19 రాష్ట్రాలలో ఈ సేవ కొనసాగుతుంది. అయితే మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి వరకు అంటే 2008 వరకు కూడా 3 మిషనరీలు ఉన్నారు. పిల్లల మధ్యలో పరిచయం చేస్తున్న మిషనరీలు 3 ఉన్నారు. చాలా నీడుంది, అవసరం ఉంది. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే దేవుని చిత్తమైతే మీరు రండి సేవ చేయడానికి అని ఒక ఆల్కట్టాలు ఇచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి 200 మంది టీచర్స్ని అందరం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఏమంటే
ప్రభువా మీ చిత్తమైతే ఈ సంస్థలో పిల్లల మధ్యలో పరిచయం చేయడానికి ఎవరినైనా నీ పంపు అని అందరూ ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడిన అనుభవం పొందాను. ప్రతి ఒక్కరు ఎవరినైనా పంపు అంటున్నారు కానీ నన్ను పంపు మీ చిత్తమైతే అని ఎవరు అడగడం లేదు అనే ఒక ఆలోచన నా మనసులో కలిగింది. అప్పుడు నేను దేవుడికి వివేక్తో అడిగాను, ప్రభా మీ చిత్తమైతే నేను అని నేను దేవుడితో ఒప్పందం చేసుకున్నప్పుడు దేవుడు తప్పకుండా ఆయన పిలుపును నాకు కన్ఫర్మ్ చేశాడు. ఆ తర్వాత 2 నెలలు నేను టైం తీసుకొని ఇంకా కనిపెట్టి ప్రార్థన చేసి ఆయన చిత్తాన్ని విని అప్పటి వరకు నేను ఒక స్కూల్లో టీచర్ వర్క్ చేస్తున్నాను, ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 2 years నుండి. సో 2007 డిసెంబర్లో ఆ యొక్క జాబ్కి రిజైన్ చేసి 2008 జనవరిలో నేను ఫుల్ టైం మిషనరీగా జాయిన్ అవ్వడం జరిగింది. సో ఇంటర్మీడియట్లో నేను బ్యాప్టిజం తీసుకున్నప్పుడు మా పాస్టర్ గారు నెహెమ్యా అనే పేరును అప్పుడు ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి ఇవ్వడం మొదలు పెట్టారు. అట్లా ఆ పేరు కంటిన్యూ అవుతా వచ్చింది. ఇది నా యొక్క సాక్ష్యం. సో 2008లో ఫుల్ టైం జాయిన్ అయ్యాక ఒక 1 year మాకు ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ పీరియడ్ అయిపోయాక 2009 ఏప్రిల్లో ఎక్కడైతే అవసరం ఉందో మన స్టేట్లో ఆ ప్లేస్ ఈ స్టేటే కాదు ఇండియా మొత్తంలో ఎక్కడ అవసరం ఉంటే అక్కడ పంపిస్తామన్నమాట. ముందే చెప్తారు. మేము దాన్ని సిద్ధపడి వచ్చాము. అయితే వరంగల్ అండ్ సరౌండింగ్ ప్లేసెస్ చాలా డ్రై ఏరియాలు ఉంటాయి. సండే స్కూల్ పరిచయం సంఘాలు విడిపోతే గృహమవుతున్నాయి. వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ అంత ఫారెస్ట్ ఏరియా ఆ బెల్ట్ ఆ ప్రాంతంలో పరిచయం చేయడానికి వెళ్ళడానికి నాకు వాళ్ళు అవకాశం ఇచ్చారు. సరే నేను 2009 ఏప్రిల్లో వరంగల్కి వచ్చాను. బ్యాచిలర్గా వచ్చి అక్కడే అక్కడ ఉంటూ ఒక 4 సంవత్సరాలు దేవుడు అద్భుతంగా సింగిల్గా మాతో పాటు ఇక్కడ వాలంటీర్ స్కీమ్ చాలామంది దేవుడు ఇచ్చారు. వెళ్ళి అనేక స్థలాలు వరంగల్ మొదలుకొని ఆదిలాబాద్ వరకు కూడా పైన మహారాష్ట్ర బోర్డర్ ఆ ప్లేసెస్ దాకా కూడా వెళ్ళి పరిచయం చేయడానికి దేవుడు సహాయం చేశారు. సో ఇప్పటి వరకు ఆ పరిచయం కొనసాగుతున్నాం. 16th year. ఓకే, థ్యాంక్ యూ. మరి అంటే దేవుడు మనల్ని పిలిచినప్పుడు నేను తెలుసుకున్న ఒక మాట ఏంటి అని అంటే ఒక దైవజనుడు ద్వారా దేవుడు ఆయన సేవ కొరకు ఒక వ్యక్తిని పిలిస్తే రాజుగా ఉండడానికి వెనకాడవద్దు అని అంటారు. చాలామంది దేవుని సేవ చేయడానికి రమ్మంటే ఎన్నో ఆలోచనలు, ఎన్నో అనుమానాలు, ఎట్లా కష్టాలు కదా, జీతం ఎట్లా, డబ్బులు ఎట్లా, ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి, ఎటు వెళ్ళాలి, ఎన్నో ప్రశ్నలు నాకు వస్తాయి. అంటే జాబ్ ఉంటే ఒక సెక్యూరిటీ. ఇంకోటి ఏంటంటే ఈ రోజుల్లో కొంతమంది సేవకు సమర్పించుకున్నా కూడా సేవ చేయాలని ఆసక్తి ఉన్నా కూడా మాస్టర్గా సేవ చేయడానికి ట్రైనింగ్ పోయి నేను మాస్టర్గా ఉంటానండి అని అంటారు చాలా సందర్భాలు. అంటే అసలు రియల్గా మీ కాల్ ఏంటి, దేవుడిని ఎందుకు పిలిచారు అంటే ఇక్కడ కూడా మళ్ళీ మనం దేవుని చిత్తంతో మన కంఫర్ట్నెస్ మిస్ అయిపోదు. పాస్టర్ అయితే ఏంటంటే ఒక గౌరవం ఉంటుంది, ఒక హోదా ఉంటుంది, ఒక పార్సనేజ్ ఉంటుంది, ఉండడానికి ఉంటుంది, అన్నీ ఉంటాయి. కాబట్టి నేను సేవ చేస్తాను. అఫ్కోర్స్ అంటే దేవుడు నిన్ను అందువరకు పిలిస్తే అది ఓకే. లేదా దేవుడు నేను ఒక మిషనరీగా ఎక్కడో ఒక అటవీ ప్రాంతంలో సేవ చేయడానికి పిలిస్తే దానికి కూడా మనం సిద్ధంగా ఉండాలి. గ్రహం స్టెయిన్స్, మదర్ తెరీసా, విలియం కేరీ వీళ్ళందరూ కూడా వాళ్ళ దేశంలో ఉన్న లగ్జరీ లైఫ్ని, కంఫర్ట్నెస్ని వదిలిపెట్టి మన భారతదేశానికి వచ్చారు. వాళ్ళకున్నవన్నీ ఇక్కడ మన దేశంలో త్యాగం చేసి వాళ్ళు సేవ చేశారు. ఎందుకు వచ్చారు వాళ్ళు? దేవుని పిలుపుకు విధేయులై వచ్చారు. అదేవిధంగా ఈరోజు మనం కూడా దేవుని చిత్తాన్ని ఎరిగి ఆయన పరిచయం చేయాలి. ఇక్కడ మనం చదివిన వాక్య భాగంలో పొందాము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో ఉన్న వాక్య భాగాన్ని చదవగా మనం విన్నాం. ఇక్కడ ఏమనుంది? ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పలికినటువంటి మాటలు
సహజంగా ఈ లోకంలో అందరూ కూడా ప్రభువా ప్రభువా అని అన్నిటిని అడుగుతూ ఉంటాం, ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేస్తాం. ఫస్ట్ మనం క్రిస్టియన్స్ ఎదురుపడగానే వచ్చే మాట ఏంటి? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం, ప్రభువా అలాగంటే ప్రభువు కదా అంటారు. అయితే అలా పిలిచిన వాళ్ళందరూ పరలోకం ప్రవేశించడానికి చెప్తున్నారు. ఒక వ్యక్తి యేసు ప్రభువుని యాక్సెప్ట్ చేశాడు అని అంటే, ఆయన సొంత రక్షకునిగా అంగీకరించాను అని అంటే, దాని వెనుకున్న మెయిన్ రీజన్ ఏంటి? ఎందువరకు మనం ఆయన ప్రభువుగా అంగీకరించాలి? యేసే నమ్ముకుంటే ఒక మంచి ఉద్యోగం వస్తుందా, లేకుంటే ఒక మంచి భార్య భర్త దొరుకుతారా, లేకుంటే ఒక మంచి ఇల్లు కట్టుకోగలుగుతారా, ఈ లోకంలో సంతోషంతో సుఖంగా జీవిస్తామా? ఏంటి మన రీజన్ ఏంటి? ఎందువరకు మనం ముఖ్యంగా యేసే నమ్ముకొని ఆయన వెంబడిస్తున్నాము? వాట్ ఈస్ ద మెయిన్ కాజ్? ఆలోచించాలి. పరలోకమే కదా అంతిమ ఉద్దేశం, అంతిమ గోల్ ఏంటి? ప్రభు సన్నిధి, ప్రభు రాజ్యము. ఈ లోకంలో ఆయనను కలిగి జీవిస్తూ ఆయన వెంబడించే ప్రతి వారి యొక్క అంతిమ ఉద్దేశం, లక్ష్యం ఏంటంటే పరలోకంలో ఉంటారు. అవునంట. మీకు ఎంతమందికి ఈ గోల్ చేయగలరు? నేను అడిగిన ప్రశ్న అర్థమైందా? ఎంతమందికి పరలోకంలో ఉండాలని లక్ష్యం ఉంది? ఇది మన ముఖ్య ఉద్దేశం, ముఖ్య లక్ష్యం. దాని తర్వాతనే వేరే ఏదైనా ఉద్యోగమైనా, కుటుంబమైనా, లేకపోతే ఏదైనా కూడా తర్వాతనే. నేను ప్రభుని ఎందుకు వెంబడిస్తున్నాను అని అంటే, ఒకవేళ నేను ఎప్పుడైనా చనిపోయినా, లేకపోతే ప్రభు ఎప్పుడు వచ్చినా, మనం ఎక్కడుండాలి? పరలోకంలో ఉండాలి కదా. అది మనందరి యొక్క గోల్. కొంచెం రీజన్ ఉంటుంది. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మరి ఎవరు పరలోకానికి ప్రవేశిస్తారు చెప్పండి? ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతి వారు ప్రవేశించరు, కానీ పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారం చేసేవాడు ప్రవేశిస్తారు. తండ్రి చిత్త ప్రకారం చేయడం ఏదైనా కానీ, మనం చేసే పని అయినా, పరిచయం అయినా, ఉద్యోగం అయినా, ఏదైనా కూడా ఆయన చిత్త ప్రకారం మనం చేసుకున్నామా, లేకపోతే మనకి ఇష్టం వచ్చింది చేస్తున్నామా? ఈ ప్యాసేజ్ కంటిన్యూషన్లో మనం చూస్తే, ఆ దినమందు అనేకులు నన్ను చూసి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమును ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతాలు చేయలేదా అని చెప్తున్నారు. చూడండి, ఇక్కడ కొంతమందిని మనం చూస్తున్నాం. ప్రభు చెప్పినట్టుగా వాళ్ళు ఎవరు? వాళ్ళు దేవుని సేవ చేసిన వాళ్ళే. ఇక్కడ 3 రకాల పరిచయం గురించి ప్రస్తావించడం జరిగింది. మొదటిది, నీ నామమును ప్రవచింపలేదా? ప్రవచనం చెప్పడం. ఇది ఈ రోజుల్లో చాలా ఎక్కువైపోయింది. ప్రవచనం చెప్తా ఉంటారు. చాలామంది వాక్యం లోకి ఎదిగిన వాళ్ళైతే, అమ్మా నీ మీద ఈ ప్రవచనం ఉంది, నీ పట్ల ఈ ప్రవచనం ఉందని చెప్తా ఉన్నాం. అయితే అప్పుడు నీవు విశ్వాసంలో ఎదిగిన విశ్వాసం అయితే నువ్వేమన్నానంటే, మంచిదే, నా గురించి ఒక ప్రవక్త ప్రవచనం చెప్పాడు, మంచిదే, కానీ అది దేవుడు నాకు కూడా తెలియజేస్తాడు కదా. అవునా? నా జీవితం పట్ల నేనేం చేయాలనేది దేవుడు స్పష్టంగా నాకు మాట్లాడతారా లేదు? ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఒకసారి నేను పరిచయం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల కాలంలో ఇలాగే నేను వేరే యూనివర్సిటీకి వెళ్తుంటే ఒక ఊరిలో ఒక పాస్టర్ గారిని కలిసాను. పరిచయం వెళ్తే ఆయన ఏం చెప్పారంటే, మీరు చాలా మంచి పరిచయం చేస్తారు, నాకు ఇదిగో ప్రవచనం లాగా చెప్తున్నాను, ఇక్కడ పలానా అమ్మాయి, పలానా సిస్టర్ మీరు మ్యారేజ్ చేసుకుంటే చాలా బాగుంటుందని నాకు అనిపించింది అని చెప్పాడు. సరే, ఇప్పుడు నేనేమన్నంటే, మంచి పాస్టర్ గారు, థ్యాంక్ యూ, ప్రార్థన చేయండి, మీకు దేవుడు చెప్పాడని నేను అనుకున్నాను, మంచిదే, నాకు కూడా దేవుడు చెప్తాడు కదా, ఎందుకంటే చేసుకోవాల్సింది నేను కదా. అదే
కాబట్టి నేను కూడా వెయిట్ చేస్తాను, ప్రార్థన చేస్తాను, మీరు కూడా ప్రేర్ చేయండి. ఇది మనం తెలుసుకోకపోతే చాలా సందర్భాల్లో ఇరుకులు పడే ప్రమాదం ఉంది. చెప్పిన ప్రతి నమ్మి సరే ఓకే అని వెళ్ళిపోతే చెప్పులో. అయితే నేను ఆయన మళ్ళీ నా మీద 2-3 సార్లు ఒత్తిడిలా తీసుకొచ్చాను. బ్రదర్ ఏమైంది, ఏదో ఒక విషయం చెప్పండి, లేట్ అవుతుంది, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, చాలా మంచి సంబంధాలు ఇదని చెప్పారు. నాకైతే ఏం పీస్ ఆఫ్ మైండ్ రాలేదు, నాకు క్లారిటీ రాలేదు. నేను వెయిట్ చేస్తూ ఉన్నాను, నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది. లాస్ట్కి నాకు ఓకే అని చెప్పాలంటే ఒకలాంటి గందరగోళం కలుగుతాం, ఏం చెప్పలేకపోతున్నా. కాబట్టి ఇక అది కాదని అర్థమైంది. ఆ తర్వాత నాకు స్లోగా డేస్ గడిచే కొద్దీ, నెలలు సంవత్సరాలు గడిచే కొద్దీ నాకు అర్థమైంది, నేను ఒకవేళ అప్పుడే ఆయన మాట విని చేసుకొని ఉంటే నేను అక్కడికి వెళ్ళి కొత్త ప్లేస్కి, వరంగల్ సిటీ చుట్టుపక్కల అనేక స్థలాలకు వెళ్ళి సేవ చేయడం అనేది చాలా కష్టతరంగా ఉండేది. ఇది ఫ్యామిలీ లైఫ్లో అంటే దేవుడు అప్పుడే నాకు మ్యారేజ్ అనేది అలో చేయలేదు. యూ హ్యావ్ టు వెయిట్, టైం తీసుకోవాలన్నట్టుగా నాకు క్లారిటీ ఇచ్చాను. ఎందుకు టైం తీసుకోవాలి, ఎంత టైం తీసుకోవాలనేది నాకు రోజులు గడిచే కొద్దీ అర్థమైంది. అంటే కొన్నిసార్లు దేవుడు మనకు పరిస్థితుల ద్వారా ఆయన చిత్తాన్ని గ్రహించే జ్ఞానాన్ని ఇస్తాడు. సిస్టర్స్ కూడా ఒకసారి సండే స్కూల్ టీచర్ టైంలో ఒక సిస్టర్ వచ్చి అడిగారు నన్ను, అన్న నాకు ఇట్లా మ్యాచింగ్ విషయంలో చాలా గందరగోళం ఉంది, ఏం చేయాలి, దేవుడి చిత్తాన్ని నేను ఎలా తెలుసుకోవాలి, నా కోసం ప్రార్థన చేయాలి. ఎస్, దేవుడు ఆయన చిత్తాన్ని క్లియర్గా ప్రతి వారికి తెలియజేస్తాడు. ఎట్లా తెలియజేస్తాడంటే వేరే ఎవరో వచ్చి నేను ప్రవచనం చెప్పిన ఇదే కారణం కాదు, ప్రార్థన ద్వారా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వ్యక్తిగతంగా మోకాళ్ళ ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటారు. ప్రార్థన ద్వారా మీరు ప్రార్థిస్తున్నప్పుడు మరియతో వచ్చి మాట్లాడారు. మీరు ప్రార్థనలో ఉండండి, దేవుడు ఆయన చిత్తాన్ని మీకు తెలియజేస్తాడు. రెండవది త్రూ వర్డ్ ఆఫ్ గాడ్, దేవుడి వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. వాక్యం చదువుతున్నప్పుడు, వాక్యం ధ్యానిస్తున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు ఆయన మనతో మాట్లాడతాడు, ఆయన చిత్తాన్ని తెలియజేస్తాడు. కాబట్టి దేవుడికి సమీపంగా ఉండడం ఎప్పుడైతే మనం అలవాటు చేసుకుంటామో ఆయన చిత్తాన్ని అంతగా మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ మనం చూస్తే వాళ్ళు నీ నామంలోనే ప్రవచించామయ్యా అంటున్నారు. తర్వాత నీ నామంలో దయ్యాలను వెళ్ళగొట్టామంటున్నారు. నీ నామంలో అనేకమైన అద్భుతాలు చేశామని చెప్తున్నారు. ఎవరి నామంలో? ప్రభు నామంలోనే, యేసుప్రభు నామంలోనే. అయితే ప్రభు ఏమంటున్నాడు, అప్పుడు ఆయన నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమం చేయవాళ్ళగా నా యొద్ద నుండి పొందని వారితో చెప్పుదును. చూడండి ఎంత బాధాకరం కదా. వాళ్ళు అనుకుంటారు నేను దేవుని సేవే చేస్తున్నామని అనుకుంటున్నారు. ఇంతకాలం అయ్యో మేము చక్కగా ప్రవచిస్తున్నాం, మేము అద్భుతాలు చేస్తున్నాం, మేము దయ్యాలు వెళ్ళబడుతున్నాం, ఇదంతా యేసుప్రభు వారి సేవే మేము చేస్తున్నాం అనుకుంటున్నాం. కానీ ప్రభు అంటున్నాడు ఏంటంటే చివరికి అసలు ఎవరో నాకు తెలియదు అంటున్నాడు. ఎంత బాగా, అయ్యో నేను బ్రతికేంతకాలం ఇంత శ్రమపడి నీకోసం ఇంత పరిచయం చేస్తే ప్రభువా అసలు నీవెవరో తెలియదనంటే మమ్మల్ని, నీవెవరో తెలియదన్న వాడికి ఆయన రాజ్యంలో చోటు ఎలా దొరుకుతుంది? దొరుకుతుందండి. అక్రమం చేయవాళ్ళ నా యొక్క నుండి ఉండాలి. అంటే అక్రమము అంటే క్రమము కానిది అక్రమం. వాళ్ళు చేయాల్సింది చేయకుండా, క్రమమైనది చేయకుండా, వాళ్ళ ఇష్టానుసారమైనది, వాళ్ళకి నచ్చింది చేసుకోవడం మొదలుపెట్టారు. చివరికి అంటారు ప్రభా నీ సేవ చేశాను కదా. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుడు చెప్పింది చేయడం మనం అలవాటు చేసుకోవాలి, కానీ మనకు నచ్చింది దేవుడి చిత్తంలో మనం తీసుకురావాలి. అర్థమైందా? పెళ్లి కొరకు ఎగ్జాంపుల్ మనం కొన్ని పెట్టుకుంటాం మన మైండ్లో, ఇలా ఉండాలి, ఇది చేయాలి, ఇది కావాలి, అన్నీ మన మైండ్లో పెట్టుకొని ఫిక్స్ అయ్యి ప్రభా మీ చిత్తంలో మాకు సంబంధం ఇది ప్రభా అంటే నువ్వు అనుకునే అన్నీ ఉండాలి, ఆయన చిత్తం కావాలి.
దేవుని చిత్తం అంటే అది ఎలా ఉన్నా కూడా ఆయన మాటకు లోబడడం కదండి. ప్రవక్త అయిన హోషేయతో చెప్పాడు, నా చిత్తం ఏంటో తెలుసా, నువ్వు వెళ్ళి ఒక వేశ్యని పెళ్లి చేసుకోవాలి. చూసారా? నీకు ప్రవక్త పట్ల మీ చిత్తం అదే. ఒక ప్రవక్త, దేవుని ప్రవక్త ఏమిటి, ఒక వేశ్యను పెళ్లి చేసుకోవడం అదే ఆయన చిత్తం చెప్తున్నాడు. కనుక దేవుని చిత్తానికి లోబడడం అని అంటే దాని వెనకాల ఆయన ఉద్దేశం ఏమైందో మనం అర్థం చేసుకోగలగాలి. దేవుడు ఎప్పుడు కూడా మనకు మంచిది మేలైనదే ఇస్తాడు కదా. ఎందుకు మరి నా లైఫ్ ఇట్లా కష్టం ఎలా చేశాడు అని ఎప్పుడు మనం ఫీల్ అవ్వడానికి వీలు. దానికి వాక్యం ఏమి చెప్పాడు ఆయన ఆన్సరు, ఒక తండ్రి తన కుమారుడికి రొట్టెని అడిగితే రొట్టెకి బదులుగా రాయిని ఇస్తారా, చేపను అడిగితే చేపకు బదులుగా పాముని ఇస్తారా, గుడ్డును అడిగితే గుడ్డుకు బదులుగా తేలుని ఇస్తారా, ఇవన్నీ చెప్పాడు. అంటే ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులే మీకు మంచి ఇవ్వాలని చూసినప్పుడు పరలోకమందున్న తండ్రిని నేను ఇంకా ద బెస్ట్ ఇవ్వనా అని ప్రభుత్వం. దాని కొరకు మనం ఏం చేయాలంటే ఆయనపై ఆధారపడి ఆయన చిత్తాన్ని కంప్లీట్గా మనము తెలుసుకోగలగాలి, ఆయన చిత్తాన్ని చేయడానికి ఇష్టపడాలి. సో నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తే వాళ్ళు అక్రమం చేసిన వాళ్ళుగా ఉన్నారు కనుక వాళ్ళకి అక్కడ తాను లేదు కావడానికి, ఎవరో నాకు తెలియదని ప్రభు చెప్పాడు. వాళ్ళు గెట్ అవుట్ అన్నట్టు బయటకు వెళ్ళిపోవాల్సి వచ్చింది. అయితే ఏమంటాడు ప్రభు, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొని నా బుద్ధిమంతుని పోలి ఉండును. ఇక్కడ కన్క్లూజన్ లాస్ట్కి వచ్చేస్తుంది. ఆయన మాటలు విని వాటి ప్రకారం ఎవరైతే చేయడానికి ఇష్టపడతారో వాళ్ళు బండ మీద ఇల్లు కట్టుకొని బుద్ధిమంతులు పోలి ఉంటారు. నెక్స్ట్ కంట్రిబ్యూషన్ వచ్చినాక మనం చూస్తే ఇసుక పైన ఇల్లు కట్టిన బుద్ధిహీనుడు. ఈ రెండు సందర్భాలు చూడండి. అంటే ఇసుక మీద అంటే ఫ్లాట్గా ఉన్న ఒక ప్లేస్, చదువుగా ఉన్న ప్లేస్, ఇంకోటి కొండ మీద ఉన్న ప్లేస్. సహజంగా ఈ లోకంలో ఉన్న వాళ్ళ యొక్క థింకింగ్ ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. జనరల్గా 90% పీపుల్ థింకింగ్ ఎలా ఉంటుందంటే ఫ్లాట్ ఉన్న మంచి ప్లేస్ మీద ఎవరైనా ఇల్లు కట్టుకోవడానికి ఇష్టపడతారు, అవునా? ఎవరైనా పోయి కొండ మీద ఇల్లు కట్టడానికి ఇష్టపడతారా? ఎవరు ఇష్టపడతారు? అంటే ఈ సందర్భం అక్కడ ఇల్లు గురించి కాదు, మనుషుల యొక్క ఉద్దేశం. జనరల్గా పీపుల్ థింకింగ్ ఎలా ఉంటుందంటే కొండ మీద ఇల్లు కట్టాలి, ఇల్లు ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ, అక్కడ పని ఎక్కువ, మెటీరియల్ అంతా పైకి తీసుకెళ్ళాలి, రేపటి రోజున మనకు రెండుకి ఇవ్వాలన్నా అమ్మాలన్నా ఇవన్నీ ఆలోచిస్తారు జనరల్గా హ్యూమన్ బీయింగ్. కానీ దేవుడు చెప్తున్నాడు, వాన వచ్చాను వరద కొట్టాను కానీ ఆ ఇంటి పునాది స్థిరముగా, ఆ ఇల్లు స్థిరంగా అది చెప్పాడు. కానీ ఇసుక మీద చదునైన నేల మీద కట్టిన ఇల్లు కూలిపోయింది. ఈ లోకంలో ప్రియ సహోదరి సహోదరులుగా దేవుని మాటల ప్రకారం చేసే వాళ్ళు కొండ మీద ఇల్లు కట్టుకున్న వాళ్ళతో సమానం. వాళ్ళు చూస్తే మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, దిమాగ్ ఖరాబ్ అయిందా, ఏం చేస్తున్నారు, ఏం పనిపాటు లేదా, వీళ్ళు ఎందుకు ఉపవాసాలు ఉంటున్నారు, వీళ్ళు ఎందుకు చర్చిపోతున్నారు, వీళ్ళు ఎందుకు ఆన్లైన్ ప్రేయర్ చేస్తున్నారు అని మన చుట్టూ ఉన్న మన ఫ్రెండ్ సర్కిల్, మన సమాజంలో ఉన్న వాళ్ళు అనుకుంటారు, అనుకోవచ్చు. కానీ మనం చేయాల్సింది, నేను నా దేవుడి మాటల ప్రకారం చేసుకున్నాను, ఆయన చిత్త ప్రకారం నేను చేసుకున్నాను అన్నప్పుడు నువ్వు 100% కాన్ఫిడెంట్తో ఆ పనిని నువ్వు నమ్మకంగా ధైర్యంగా చేయగలుగుతావు. ఎవరేమన్నా అనుకోని మనం ఒకటే ఆలోచించాలి, మనం మనుషులను సంతోషపెట్టాలా లేక దేవుని సంతోషపెట్టాలా? చెప్పండి. మనుషులను సంతోషపెట్టాలా దేవుని సంతోషపెట్టాలా? దేవుని సంతోషపెట్టాలి కదా. అపోస్తల కార్యంలో ఒక చోటు ఉంటుంది, పేతురుని వాళ్ళు యేసుప్రభువుని సిలువ వేసిన తర్వాత అక్కడున్న యాజకులు పరిసయ్యులు వాళ్ళందరూ అంటారు, మీరు వెళ్ళి చెప్పడానికి వీల్లేదు, మీరు ఆయన గురించి చెప్పొద్దు, ఆయన గురించి సువార్త చెప్పొద్దు అని అంటారు. అంటే వాళ్ళు అలాగే భయపడుతున్నారా?
పేతురు అంటాడు అక్కడ ధైర్యం ఏమని, ఇన్ని కార్యాలు మేము కళ్ళారా చూసిన వాటిని విన్న వాటిని మేము వెళ్ళి చెప్పకుండా ఎలా ఉంటాం? ఆయన వెళ్ళి చెప్పమంటున్నాడు, నేను చెప్పేది అది ఆయన చిత్తం. కనుక ఈ రోజుల్లో మన చుట్టూ ఉన్న పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్న పరిస్థితులు, క్రైస్తవుల మీద అనేకమైనటువంటి శ్రమలు, దాడులు వస్తున్నటువంటి పరిస్థితుల్లో దేవుడి పిల్లలంగా మన యొక్క నిర్ణయం ఎలా ఉంది? ఆయన చిత్తానుసారమైన నిర్ణయంగా ఉందా, లేకపోతే వేరుగా ఉందా? ఆయన కొరకు నిలబడుతున్నామా, లేకపోతే మన ఇష్టమైన చేయడానికి నిర్ణయించుకుంటున్నామా? ఆలోచించండి. ఎప్పుడు కూడా మనము ఒక సర్కిల్ తీసుకొని ఆ సర్కిల్లో మన ఇష్టాన్ని అంతా పెట్టి ప్రభువా నీవు దీనిలోకి రా అంటే ఆయన మన సర్కిల్లో రాడు. ఆయన మార్పు లేని వాడు, ఆయన మహోన్నతుడు. ఆయన స్వభావానికి మీరు వ్యతిరేకంగా ఆయన ఏమీ చేయలేడు. ఆయన క్యారెక్టర్, ఆయన స్వభావం ఏమిటో అదే ఆయన చేస్తాడు తప్ప మనం ఎంత ప్రార్థన చేసినా నేను తీసుకున్న సర్కిల్లోకి ఆయన రాడు. మన కోసం వెయిట్ చేస్తాడు, కొన్నిసార్లు ఓపిక పడతాడు, ఓర్పుతూ ఉంటాడు. నా బిడ్డ ఎప్పటికైనా తిరిగి నా దగ్గరకు వస్తాడు, ఎదురు చూస్తాడు తప్ప ఈ నిజంగా ఆలోచిస్తే కష్టంగా ఎంతకాలం కలిసిన నా దగ్గర రావేంటి ఎప్పటికైనా మనం ఆయన దగ్గరికి వెళ్ళాల్సింది తప్ప మన హద్దుల్లోకి రాడు అనే సత్యాన్ని మనం తెలివి మనం చేయవలసినటువంటి ప్రభువా ప్రతి ఒక్కరి పట్ల ఆయన ఒక చిత్తము, ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నది. సహోదరి సహోదరులను గమనించాలి. కొన్నిసార్లు మనం అనుకోవచ్చు, నా గురించి ఎవరు పట్టించుకోవడం లేదు, నా గురించి ఎవరు ఆలోచించట్లేదు. మేబీ పేరెంట్స్ కూడా కొన్నిసార్లు ఆలోచించే పట్టించుకునే సమయం ఉందో లేదో అని మనం అనుకున్నట్లయితే ఒకసారి ఆలోచించండి. నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు నీ గురించి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన మన కొరకు ఎదురు చూస్తున్నాడు, ఆయన చిత్తాన్ని చేయాలి. మనం అనుకుంటున్నాం ఇంతకాలం నుంచి నేను చేసేదంతా మరి ఆయన పని అని అనుకుంటున్నాం కావచ్చు. అల్టిమేట్గా మనం చేయాల్సి ఉంటే ప్రభావ నీ చిత్తం ఏంటి? యోనాను ప్రయాణం చేయమని చెప్పాడు. అవును చేస్తున్నా కదా ప్రయాణం, ఓడెక్కి వెళ్తున్నా కదా, కానీ ఎక్కడికి వెళ్తున్నావు? నేను వెళ్ళమంది ఎక్కడికి, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నినివేకి వెళ్ళమంటే తర్షీష్కి వెళ్ళడానికి యొప్పేకి వెళ్ళే ఓడెక్కి. ఇప్పుడు ఏమైంది ఆలోచించాను. ఫైనల్గా యోనా నినివేకి వచ్చి చెప్పాడు సువార్త. కానీ మధ్యలో చాలా కాలం టైం వేస్తే పరిస్థితులు మారిపోయాయి. తుఫాన్ వచ్చింది, మిగతా ఓడలో ఉన్న వాళ్ళందరూ సఫర్ అయ్యారు. వాళ్ళ ఆహార పదార్థాలన్నీ కూడా తీసి పడేశారు సముద్రంలో. చివరికి యోనాను కూడా ఎత్తి పడేశాక ఆ మత్స్యం మింగినాక 3 రోజుల తర్వాత తీసుకెళ్ళి నిలివే ఉంటున్నారు. ఇదంతా జరిగింది. అంటే మనం ఆలస్యం చేసినప్పుడు ఆయన చిత్తంలోకి రావడానికి మనం ఆలస్యం చేసి మన ఇష్టమైన మార్గంలో వెళ్తున్నప్పుడు నీ టైం వేస్ట్ అవుతుంది, నీ టాలెంట్స్ వేస్ట్ అవుతుంది. అంతా అయిపోయాక నా మైండ్లో పెట్టుకొని పెళ్లి గురించే ఎవరైనా 25 సంవత్సరాల నుంచి తిరిగి చివరికి 35 ఏళ్ళు వచ్చాక ఇప్పుడు ఎక్కడా మొదలెట్లేదు ప్రభావ నీ చిత్తం, నువ్వు ఎవరిని ఇస్తే వాళ్ళని చేసుకుంటారు నాకు వస్తారు. అసలు నీకు ఎప్పుడు కావాలి పెళ్ళి? 25 ఇయర్స్లో కావాలి. కానీ ఎందుకు 35 వచ్చింది? నీ లిమిట్స్లో నువ్వు ఉన్నావు, ఆయన దగ్గర రావాలి. దానివల్ల ఎవరు నష్టపోయారు? నీ లైఫ్లో 10 ఇయర్స్ వేస్ట్ అయ్యారు. యోనాయిని సమయాన్ని పోగొట్టుకుంటాము, మన స్టామినాని పోగొట్టుకుంటాము, మన టాలెంట్స్ని పోగొట్టుకుంటాం. అలాంటి స్థితి రాకుండా ఉండాలంటే ప్రభా నీ పాదాల చెంతని నేర్చుకుంటాను చెప్పుకుంటాను. ఆయన క్లియర్గా మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ప్రతిరోజు మనతో మాట్లాడతారు, సమయమందు అసమయమందు మనతో మాట్లాడతారు. నీవు వినడానికి సిద్ధంగా ఉంటే చాలు. ఓకే, అది వచ్చి ప్రార్థించాను. ప్రేమ కలిగిన మన తండ్రి, దైవ నీవు మాట్లాడే దేవుడు తెలుసుకుంటాను. ఈ లోకంలో మేము నెరవేరి స్థితిలో అనేకులు ఆయన వ్యర్థమైన వాటిని పూజిస్తూ ఆరాధిస్తూ
వారికి ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నటువంటి పరిస్థితులలో ఇక్కడున్న మమ్మల్ని అందరినీ మీరు ప్రేమించి మీ దయలో మీ ప్రణాళికలో మమ్మల్ని మీరు ఏర్పరచుకొని రక్షించుకున్నందుకు మీ స్తోత్రాలు యేసయ్యా. తండ్రి దేవా, ఇక్కడున్న మా అందరి పట్ల ప్రతి ఒక్కరి పట్ల మీరు ఒక అమూల్యమైన చిత్తాన్ని ప్రణాళికను మీరు కలిగి ఉన్నారు. మీ స్తోత్రాలు తండ్రి. మేము మిమ్మల్ని ఎరిగిన బిడ్డలంగా ప్రభువా ప్రభువా అని పిలిచే వారంగా ప్రార్థించే వారంగా ఉంటున్నామేమో కానీ పరలోకమందున్న తండ్రి చిత్తాన్ని ఎరిగి పనిచేయలేని స్థితిలో ఉంటే దయతో మమ్మల్ని క్షమించండి. మేము ప్రతిరోజు మీ చిత్తాన్ని ఎరుగుటకు మీ చిత్త ప్రకారం చేయడానికి అయ్యా మీ చిత్త ప్రకారం చేసినప్పుడు మీ రాజ్యంలో మాకు స్నానం దొరుకుతుంది. బడా నమ్మకమైన మంచి దాసురాల అనిపించుకునేటువంటి ధన్యతను మాకందరికీ దయచేయండి ప్రభు తండ్రి. మరి ప్రత్యేకంగా ఈ యొక్క మిగులూరు పట్టణంలో ఉన్న ఎరుషలేము ఎంబీ చర్చి బట్టి మీకు స్తోత్రాలు. పొటెన్షియల్ యూత్ బట్టి మీకు వందనాలు. అవును ప్రభా, దేశానికి వెన్నెముక ఇవ్వనొస్తుంది, సంఘానికి వెన్నెముక ఇవ్వనొస్తుంది. ఎంతో పొటెన్షియాలిటీని ఈ యవన బిడ్డలకు మీరు ఇచ్చారు. ఇక్కడ ఉన్న యూత్లో ఉన్న ప్రతి సహోదరుని మీరు దర్శించండి, దీవించండి, వారితో మాట్లాడండి ప్రభా. వారందరూ కూడా సర్వోన్నతులైన మీ చిత్తాన్ని ఎరిగి వారి యొక్క జీవితాల పట్ల, వారి చదువుల పట్ల, వారి ఉద్యోగాల పట్ల, వారి వివాహాల పట్ల, వారి పరిచయం పట్ల మీ చిత్తాన్ని ఎరిగి క్రమమైన మార్గంలో నడుచుకుంటూ మీ రాజ్యానికి వారసులు అవ్వడానికి సహాయం చేయండి. మా ప్రభువును మీ రక్షకులు త్వరలో రానయ్య యేసయ్య నామముపై ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు. మనకి ఇంతవరకు చక్కటి సాధన అలాగే వాక్యాన్ని బోధించిన అన్నగారికి ఎంపీ పొటెన్షియల్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మనకి ఇప్పుడు ఆఫ్రిక్ సమయం ఉంది. మన మధ్యలో ఆఫ్రిక్ సమయం ప్రేరేపింపబడిన పాడవలసిందిగా కోరుతున్నాం. అలాగే బ్రదర్స్లో ఒకరు, సిస్టర్స్లో ఒకరు ఆఫ్రిక్స్ పాడవలసిందిగా కోరుతున్నాం. నేను చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేవయ్యా. నేను చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేవయ్యా. యేసయ్యా 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 నిన్ను నమ్మినట్టు నేను ఎవరి నమ్మాలయ్యా. నీవు నాకు నీకు
ఆఫ్రిన్ వాడిన ప్రజలకు అలాగే ఆఫ్రిన్ తీసుకున్న ప్రదర్శిస్తూ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుస్తున్నాం. మనకి ఇప్పుడు అనౌన్స్మెంట్స్ ఉంటాయి. అనౌన్స్మెంట్స్ చేయడానికి మన మధ్యలో అరుణంగా అలాగే సహాయం చేస్తాం. మొదట దేవుడికి చిన్న ప్రశ్న దేవుడికి థ్యాంక్స్ చేస్తున్నాను. అలాగే ఈరోజు మన సహవాసం దేవుడు ద్వారా కూడా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అదేవిధంగా మేము అడిగిన కూడా చక్కటి వాక్యం గురించి కూడా పక్కన తెలుస్తున్నాము. వచ్చింది పక్కన సహవాసం 7వ నుండి 9వ సంవత్సరం రోజులు అదేవిధంగా ఇంటర్ కాలంలో కూడా పిల్లల సంఘంలో కూడా సంవత్సరం రోజులు ఇది కూడా 7వ నుండి 8వ సంవత్సరం రోజులు అదేవిధంగా శాంతి కూడా సంవత్సరం రోజులు అక్కడ కూడా 7వ నుండి 8వ సంవత్సరం రోజులు వచ్చినాం. ఒక విషయం అంటే కొన్ని శుక్రవారం మా సిస్టర్ మీరు గారు వాళ్ళ అమ్మగారు ప్రభుత్వం నిద్రించారు తెలిసిన విషయమే కనుక వారి యొక్క ఆరోగ్యం కొరకు వారి కుటుంబ ఆరోగ్యం కూడా ఇక వ్యక్తిగత ప్రాంతాలను అందించండి. అదేవిధంగా అలాగే మరి నిరుపేదల యొక్క ఆర్థిక సహాయం కోసం కూడా మీరు ఎవరైనా సహాయం చేయాలనుకుంటే యూత్ కమిటీని ఆశ్రయించుకోవచ్చు. అలాగే యూత్ కమిటీ మెంబర్ అయినటువంటి సిస్టర్ మాస్ గారు గృహ ప్రవేశం మనకి తెలియజేస్తారు. రేపు ఉదయం 10 గంటలకు జరుగుతుందని ఉన్నారు. ఉండేవాళ్ళు వెళ్ళవలసిన కోరుచున్నాం. ఇవి యొక్క అనౌన్స్మెంట్స్ మనందరూ లేచినట్లయితే మొదలైనటువంటి మన రెసిడెంట్ గారు వచ్చి ప్రాణాలు చేస్తున్నాం. మహాపరిషత్తు మా ప్రియ దేవాలయాన్ని నాకు తెలియజేస్తున్నాను. ఇక్కడ సమయంలో ప్రభావ వెంటనే వచ్చేది నేను తెలియజేస్తున్నాను. ఇదిగో ప్రభావ ఈ యొక్క యూత్ మీటింగ్ అయిన ప్రభావ ఆరంభం నుంచి ప్రభావ ఎప్పటి వరకు మీరు మాకు తోడు ఉన్నారని ఇదిగో ప్రభావ పాటల ద్వారా మీరే మహిళ ఆనంద ద్వారా మీరే మహిళ. అలాగే దాని ప్రభావ మీకు వాక్ ద్వారా ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తితో మాట్లాడాలనుకుంటున్నాను. అవునైనా ప్రభావ ఈ యొక్క కాలం శ్రేష్టమైన కాలమైన ప్రభావ ఈ యొక్క శ్రేష్టమైన కాలంలో ఈ కార్యమైన అనేది ఎంతో శ్రేష్టమైన కనుక ఇదిగో ప్రభావ ఈ సన్నిధికి చేరి ఈ వాక్యానికి ప్రతి ఒక్కరుమైన ప్రభావ ఇదిగో ప్రభావ వారి యొక్క రక్షణ బట్టి యేసుక్రీస్తువారు ఏ రీతి వారితో మాట్లాడుతున్నారో అటువంటి ఆలోచన జ్ఞానం వివేకము ప్రతి ఒక్క వ్యక్తికి దయచేయమని అడుగుతున్నాం. అదేవిధంగా ఆయన ప్రభావ ఈ యొక్క ఎంజీ పొటెన్షియల్ ద్వారా అనేకమైన సహోదరులైన ప్రభావ ఈ యొక్క ప్రాంతంలో ప్రతి ఒక్క యవనస్తుల ప్రభావాన్ని సన్నిధి చేసుకోనండి. అదేవిధంగా ఆయన ప్రభావ ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డని ప్రభావ మాదిరికరంగా నిలబెట్టండి. దేవానికి తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్న ప్రభావం ఈ యొక్క సన్నిధికి అనేక మంది యవనస్తులను ఆకర్షించలేదు. అదేవిధంగా ప్రభావ ఇక్కడ ప్రభావ ఈ యొక్క సన్నిధిలో ఎవరైతే రక్షణ పొందుకోలేదు ముఖ్యంగా ప్రభావ ప్రతి ఒక్క బిడ్డకి రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారు మాత్రమే ఈ యొక్క పరలోక రాజ్యానికి చేరుతారని ఈ యొక్క వాక్యం సరిస్తుండగా
అటువంటి భాగ్యం ప్రతి ఒక్క బిడ్డకి నేను ప్రభావ మీరు కలిగించమని అడుగుతున్నాం. ఇదిగో ప్రభావ నీకు లేఖనం సెలవిస్తున్నది, ఏ ఒక్క మనకు ఆ యొక్క నరకం అనే ప్రాంతము ఏ యొక్క నరుడికి కాదు, కానీ కేవలం సాతాను అతని యొక్క అంచెలతో మాత్రమే లేఖనం సెలవిస్తుందా. ఇదిగో నేను ప్రభావ ఈ యొక్క యవనస్తులు చూసినట్లయితే ఈ యొక్క లోకం అనేక మంది యవనస్తులు లోకంలో పడిపోయి ఉన్నారు, అనేక మంది యవనస్తులు లోపల తగ్గిపోయి ఉన్నారు. ఇదిగో ప్రభావ ఈ యొక్క యవనస్తులు మమ్మల్ని ప్రభావ మీరు ఏర్పరచుకొని మీ సన్నిధిని నడిపించారు అని బట్టి కొరణ తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆయన ప్రభావ ఇక్కడ చేయవలసిన ప్రతి ఒక్క బిడ్డని చేతులు అప్పగించుకుంటాం. రాణాలు కూడా ఇంకా ప్రభావాన్ని సన్నిధిలో ఇదే విధంగా బలంగా ఎదుగుతూ ఇంకా ఉన్న సన్నిధిలో నమ్మకస్తులుగా ఉంటూ ఇంకా ఉన్న సన్నిధిలో అన్ని పరిచయ విషయంలో ప్రభావ నీకు తోడుగా ఉంటూ మందిరానికి తోడుగా ఉంటూ అనేక మందిని ముందుగా నడిపిస్తూ మీరే వారికి సంతోషమును, ఆలోచనను, వివేచనను, జ్ఞానమును అన్నిటికంటే ప్రతి ఒక్క ఆశీర్వాదం వారి దయచేయమని కోరుతున్నా. దేవాన్ని కొన్నాను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రభావ ఈ యొక్క చర్చ్ కొన్ని చేతులు అప్పగించుకున్నాను, చర్చలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని చేతులు అప్పగించుకున్నాను. మీరు తోడేటి సహాయం దయచేయండి. దేవాన్ని కొన్నాను తెలియజేస్తున్నాను. ఇదిగో ప్రభావ కోడి తన పిల్లలు చెప్తానంటే ఏదైతే కాచి కాపాడుతుందో అన్ని ప్రతి ఒక్క బిడ్డని కాచి కాపాడబడుతూ ప్రభావ యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. పరలోకమున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమున జరిగినట్లు భూమి మీద నెరవేరుగాక. మీరు మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయండి. మా యొక్క అపరాధములను క్షమించిన ప్రకారం మమ్మల్ని మా యొక్క అపరాధములను క్షమించండి. రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం మీరే నా తండ్రి, ఆమేన్. ఈ యొక్క సమయం ఒక నిమిషం. సిస్టర్ మేరీ బాగా యూత్లో కంపెనీలో వర్క్ చేసింది. సండే స్కూల్లో కూడా టీచర్ ఉంది. ఆ బాబు తల్లిదండ్రులు ఇవ్వలేదన్నమాట. కంపెనీలో కొంత అమౌంట్ మేము ఇస్తున్నాం. ఇండివిజువల్గా మీరు ఏదైనా కానీ ఇవ్వచ్చు. తల్లిదండ్రులు ఇవ్వలేదన్నమాట. ఈ విషయాన్ని గుర్తించండి, ప్రార్థించండి. మీరు వేరే ఇవ్వగలిగితే ఇవ్వండి.